నందిక ఇది బాగుందా? నిన్నేనే అడిగేది. ఈ డ్రెస్ ఎలా ఉంది? అడుక్కొని తొడుక్కున్నట్టుగా ఉంది. ఇప్పుడెలా? ఆ భూమి బట్టలు కాల్చరా అంటే వాడు నందిక బట్టలు కాల్చి పారేశాడు రాస్కెల్. మమ్మీ ఇప్పుడు ఆ కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఏ నందిక, నువ్వు ఈ ఆడపులి మనవరాలివే. నువ్వు ఏడవకూడదు. వీలైతే ఏడిపించాలి. అంతగా అవసరమైతే పంతానికైనా నా చీర నీకిచ్చి నీ డ్రెస్సు నేను వేసుకొని తిరుగుతానే. ఏంటో టైం అస్సలు బాగోలేదత్తా. ప్రతిదీ మనకి రివర్స్ అవుతోంది. ప్రతి ఒక్కరూ తిరగబడుతున్నారు. అవంతిక, చూస్తున్నా, అన్నీ చూస్తున్నా, అందరినీ చూస్తున్నా, అన్నీ గుర్తుంచుకుంటున్నా. వీటన్నింటికి కలిపి కోలుకోలేని దెబ్బ కొట్టే టైము నాకొస్తుంది. అప్పుడు చూపిస్తానే ఈ శేషమ్మ ఏంటో. అప్పుడు సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉంది. ఆ భూమి మంచి డ్రెస్ వేసుకొని నేనేమో పిచ్చి డ్రెస్ వేసుకుంటే అందరూ నవ్వుతారు. ఇప్పుడు ఏం చేయాలి నందిక? ఇప్పటికిప్పుడు షాపింగ్ చేయడానికి కుదరదు కదా. ట్రై ఎంత పనిచేసేవరా? ఆగండి ఆగండి, నందిక కోసం కొత్త డ్రెస్ తెచ్చానా. ఏది? ఎలా ఉంది? సూపర్ నందిక. రేయ్, నువ్వు సూపర్ రా. నీ చురుకుదనం నచ్చింది. రేపు గాని నేను విలన్ డెన్ ఓపెన్ చేస్తే నా రైట్ హ్యాండ్వి నువ్వే పోరా. అన్నట్టు అసలు విషయం గుర్తుందా, మర్చిపోయావా? దాని డ్రెస్ కాల్చమంటే దీని డ్రెస్ కాల్చినట్టు, దాన్ని నెత్తి మీద లైట్ ఎత్తేయమంటే దీన్ని నెత్తి మీద వేస్తావా ఏంటి? మీరు చూస్తూ ఉండండి, ఆ పర్ఫార్మెన్స్ అయిపోయేలోపు భూమి కూడా అయిపోతుంది. నందిక వేసుకోవే. డ్రెస్ సూపర్ గా ఉంది. ఇప్పుడు అసలైన పోటీ. ఒకే స్టేజ్ మీద ఒకేసారి భూమి నందిక పోటాపోటీగా డాన్స్ చేయబోతున్నారు. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 50,000. ఎవరు గెలుస్తారు? భూమి ఆర్ నందిక? ఎవరు ఓడిపోతారు? నందిక ఆర్ భూమి? భూమి గెలిస్తే క్యాష్, నందిక ఓడిపోతే నో క్లాస్. రేపటి నుంచి ఇంట్లోనే కూర్చోవాలి. గెలిస్తేనే ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్. సో నందికకిది అగ్ని పరీక్ష, భూమికి మాత్రం ఓన్లీ పోటీ మాత్రమే. ఎవరు గెలుస్తారు అనే దానికన్నా వీళ్ళిద్దరిలో ఎవరు ఓడిపోతారో అనే టెన్షన్ స్టార్ట్ అయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.